నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, ఇతర పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశ హాల్లో జరిగిన సమావేశంలో స్పెషల్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు, సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ పన్ను వసూళ్లలో ఒకే విధానాన్ని అనుసరించాలని సూచించారు. ప్రతి వార్డులో బకాయిల జాబితాను స్పష్టంగా తయారు చేసి వచ్చే 10 రోజుల్లో ఎంత మొత్తం వసూలు చేయగలమో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి అని ఆదేశించారు. ప్రత్యేకంగా కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఆస్తులపై ఉన్న బకాయిలను వెంటనే గుర్తించి సంబంధిత శాఖలకు డీఓ లెటర్లు పంపాలని సూచించారు. BLTC సహా అన్ని ప్రభుత్వ సంస్థలు కూడా పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇంటి పన్నులు, నీటి ఛార్జీలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారిపై రెట్టింపు దృష్టి పెట్టాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు. కొంతమంది ఆస్తి పన్ను విషయంలో చిన్న మొత్తానికే స్పందిస్తారు, కానీ నీటి ఛార్జీలు మాత్రం వదిలేస్తున్నారు అని, ఇలాంటి ద్వంద్వ వైఖరిని అనుమతించమని పేర్కొన్నారు. వార్డు వారీగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి ప్రతి స్పెషల్ ఆఫీసర్ రోజువారీ ప్రగతి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఈ లక్ష్మీనారాయణ, స్పెషల్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు, సచివాలయ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.